హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఫ్యామిలీ వ్లాగ్స్. ఎవరికైనా పప్పుతోని మిక్సర్ తినే అలవాటు మీకు ఉందండి? మా ఇంట్లో అయితే నాకుంది, మా అబ్బాయికి ఉంది, మా అమ్మాయికి కూడా ఉందన్నమాట అండి. నేనైతే ఈరోజు పేపర్ అటుకులతోని మిక్సర్ చేసుకుందామండి, చాలా సింపుల్గాను. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే కనుక మసాలా అన్నమాట. ఆ మసాలాను కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకొని ఎలా చేసుకోవాలో ఈరోజు చూపించేస్తాను, చూసేయండి. పేపర్ అటుకులు అంటారండి, నార్మల్ అటుకులు కాదు. ఇవి పేపర్ అటుకులు తీసుకొచ్చి కొంచెం జల్లించేయాలన్నమాట. దానిలో ఉన్న కొంచెం ఇలాంటి చిన్న చిన్న పిండి అంతా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత దానిని పొయ్యి మీద పెట్టి కొంచెం సిమ్లోని బాగా వేపుకోవాలి. మరీ వేపుకుంటే విరిగిపోతాయి మాట అండి. కొంచెం ఇలాగంటే అలాగ పగిలి ఇలాగంటే అలా విరిగిపోయి అనుకోండి సరిపోతుంది అన్నమాట. కలర్ వచ్చే వరకు వేపేంత అవసరం అయితే లేదు మాట అండి. ఇవి చాలా తొందరగా కూడా అయిపోతాయి అన్నమాట. సో వీటిని అయితే కనుక నెమ్మదిగా కొంచెం అటు ఇటు ఇలా అన్నామంటే వేడెక్కిన తర్వాత అయిపోతాయి అన్నమాట అండి. చూడండి ఎలా అంటే మీరు ఇలా అని పట్టుకొని ఇలా అంటే అలా విరిగిపోయేలా ఉండాలన్నమాట. సో ఇవి వేగిపోయమాట అండి. దీన్ని తీసి పక్కన వేసేసి ఇప్పుడైతే కనుక మనం నూనె వేసుకొని దాంట్లోని శనగ పలుకులు వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట అండి. ఇది లేట్గా వేగితే కనుక మనం ముందుగా వేసుకొని వేపేసుకొని ఆ అటుకుల్లో వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా మాట. దీని తర్వాత కొంచెం నేనేమో ఇందులోనే కరివేపాకు కూడా వేసేసాను అనమాట అండి. ఆ తర్వాత వేపిన శనగపప్పు కూడా వేసేసాను అనమాట అండి. నేనైతే ఈ 3 ఇంగ్రీడియంట్స్తోనే చేశాను. ఇవన్నీ బాగా వేపుకోవాలి. దీనిలో మీకు నచ్చితే కారపూస వేసుకోవచ్చు, బూందీ వేసుకోవచ్చు. ఇంకా మనకి కార్న్స్‌తో తయారు చేస్తారు చూడండి, మిక్సర్‌లోనే వేపుకొని వేసుకొని అవి వేసుకోవచ్చు. ఎన్నో వేసుకోవచ్చండి. కానీ నేను మిక్సర్ అని అనగానే ఈ మూడింటితోనే చాలా టేస్టీగా వచ్చేలాగా చేశానమాట అండి. ఎందుకంటే మా వోడు టేస్ట్‌ని వెంటనే పసిగట్టేసి చెప్పేస్తాడు. ఇది బావుంది, ఇది బాలేదని మొహం మీద చెప్పేస్తాడనమాట అండి. అందు గురించని. సో వాడిని మెప్పించాలంటే మనం ఈ మాత్రం చేయకపోతే అవ్వదు కదా అని చెప్పి, సరే వాడు కూడా అన్నాడు తక్కువ ఇంగ్రీడియంట్స్‌తోని చెయ్యమ్మా అని అన్నాడనమాట. అంటే ఈ 3 సరిపోతుందండి. అటుకులు ఇవి మరీ ఎక్కువైతే అటుకులు తొందరగా పంటి కింద నలిగిపోతాయి. అవేమో ఉండిపోతాయి. దాని టేస్ట్ వేరేగా అయిపోతుందన్నమాట. సో అందుగురించే నేను ఆ 3 వేసానమాట అండి. ఇప్పుడు దీని మసాలాకి కొంచెం అల్లము, వెల్లుల్లిపాయ రబ్బలు, తర్వాత పచ్చిమిరపకాయలు వేసి బాగా కొంచెం బాగా కొట్టాలన్నమాట అండి. కొట్టిన తర్వాత అప్పుడు కొంచెం నిమ్మరసం దీనిలోనే యాడ్ చేయాలన్నమాట అండి. హాఫ్ స్పూన్ వేస్తే సరిపోతుందన్నమాట అండి. ఫుల్ స్పూన్ కూడా అవసరం లేదన్నమాట. ఎందుకంటే నిమ్మరసం వేయడం వల్ల కొంచెం ఆ పులుపు అన్నది ఎక్కడో చిన్నది ఉంటుందన్నమాట అండి, బాగుంటుందన్నమాట. సో ఇది కూడా వేసి బాగా కొట్టాలన్నమాట అండి. మరీ మెత్తగా వద్దు, కసాబిసా కొంచెం నలగలేండి. ఇక ఈ రకంగానే దాన్ని నూనేసి కొంచెం బాగా వేపేసి తర్వాత దానిలో కొంచెం మనము చిన్న చిటికెడు పసుపు, తర్వాత ఉప్పు, కారం ఏమో కొంచెం 2 స్పూన్ల వరకు వేసానమాట అండి నేను. ఇదైతే కనుక బాగా వేగాలన్నమాట అండి. చాలా బాగా వేగాలి. ఎందుకంటే పచ్చి వాసన పోవాలంటే చక్కగా వేగాలన్నమాట. ఎక్కువసేపే కొంచెం సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట అండి. మనకి మంచి స్మెల్లు, తర్వాత ఏంటంటే టేస్ట్ రావాలంటే అదే. సరే దీన్ని ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మనం చేసుకున్న మసాలాను అయితే కనుక దీనిలో వేయాలన్నమాట. మా అమ్మాయి చూడండి, నేను అన్నీ ఉదయం పూట చేస్తాను. ఎందుకంటే మరి నేను తర్వాత మీ సేవకి వెళ్ళిపోవాలని. సో అందుకే మా అమ్మాయి నిద్ర మొహంతో వచ్చి పట్టుకుందన్నమాట. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు దాన్ని ఏంటంటే మనం గరిటెతోని కానీ దేనైనా ఫ్రీగా ఉన్న దాంట్లో వేసి బాగా కలుపుకోవాలన్నమాట అండి. నేను ఇంకా కడాయిలో కొంచెం ఉండిపోయింది కదా, మనం అసలే వదలం కదా, కొంచెం మళ్ళీ దాన్ని కూడా వేసేస్తున్నాను అనమాట. సో దాన్ని అయితే కొంచెం బాగా అంటే అంతా పట్టాలన్నమాట అండి. పట్టేసిన తర్వాత మూత పెట్టేసి ఉంచేసి ఒక గంటన్నర తర్వాత తీస్తే మొత్తం అంతా యెల్లోయిష్ వచ్చేస్తుంది అనమాట అండి మీకు. అంటే దానికి బాగా పడుతుంది అనమాట. కలుపుకునేటప్పుడు కూడా మనము బాగా గట్టిగా కలిపేయకూడదు. ఎందుకంటే అవి చాలా స్మూత్గా ఉంటాయి కనుక. చూడండి, చేత్తోనే నెమ్మదిగా కలుపుకోవాలన్నమాట. ఒక లైక్ ఇచ్చి, షేర్ ఇచ్చి, సబ్స్క్రైబ్ చేయండి మా ఈ మిక్సర్కి.